దుష్టుల పాలిట యముడు, దుష్టశక్తుల పాలిట కాలయముడు, దుర్మార్గుల పాలిట అగ్నియముడు. అతడే నాగవరంలో కొలువై ఉన్న నాగభైరవుడు. అదే నాగభైరవాలయం. ఆ ఆలయం లోపల నాగభైరవుడు నిత్యం నాగుల మధ్య కొలువై ఉంటాడు. అహోరాత్రుడు ఈ నాగులు కంటికి రెప్పలా కాపలా కాస్తూ ఉంటాయి. ఈ గుడికి ఎవరైనా అపచారం తలపెడితే ఈ నాగభైరవుడు రుద్రభైరవుడుగా మారి వారి తలలు నరికి పుర్రెలుగా మార్చి మెడలో వేసుకుంటాడు. ఇది ఈ శివుడిలో ఉన్న గొప్పతనం. ఈ ఆలయం 3 ప్రాకారాలతో నిర్మించబడింది. మొదటి ప్రాకారం పేరు నాగరక్ష ప్రాకారం. అతి భయంకరమైన విషసర్పాలు నిత్యం కాపలా కాస్తూ ఉంటాయి. ఈ ప్రాకారానికి ద్వారబంధం ఉంటుంది. దానికి పెద్ద తాళం కప్ప వేయబడి ఉంటుంది. ఇరువైపులా 2 నాగులు కాపలా కాస్తూ ఉంటాయి. దాని తాళం మాత్రం పక్కనే ఉన్న వినాయకుడి విగ్రహం వద్ద ఉంటుంది. అది ఎవరికీ కంటికి కనిపించదు. వినాయకుని ప్రసన్నం చేసుకుంటే తాళం దొరుకుతుంది. ఆ తాళం తీసుకుని తాళం కప్ప తెరిచి లోపలికి వెడితే ఆ ప్రాకారం లోపల విషసర్పాలు కాపలా కాస్తూ ఉంటాయి. అవి కాటు వేస్తే గాలి బూడిదైపోతారు. వాటిని ప్రసన్నం చేసుకుంటే ఆదిశేషుడు తల మీద ఉన్న ఒక మణి కనిపిస్తుంది. దాని పేరే సంజీవని మణి. అది తీసుకొస్తే నీ తల్లి బ్రతుకుతుంది. ఆ నాగమణిని తీసుకొచ్చి మీ అమ్మగారి శిరస్సు మీద పెట్టాలి. రెండవ ప్రాకారం పేరు కాలభైరవ ప్రాకారం. దీనికి కూడా పెద్ద ద్వారబంధం ఉంటుంది. దీనికి పెద్ద తాళం కప్ప వేసి ఉంటుంది. ద్వారానికి ఇరువైపులా 2 కాలభైరవులు అంటే కుక్కలు కాపలాగా ఉంటాయి. ద్వారానికి కుడివైపులా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఆ స్వామి వద్ద తాళం ఉంటుంది. ఇది కూడా ఎవరికీ కనిపించదు. ఆ స్వామిని ప్రసన్నం చేసుకుంటే తాళం దక్కుతుంది. దానితో ద్వారం తెరిచి లోపలికి వెళితే లోపల అతి భయంకరమైన కుక్కలు పెద్ద పెద్ద కూరలతో సంచరిస్తూ ఉంటాయి. వాటిని తప్పించుకోవడం ఎవరి ధర్మం కాదు. వాటిని ప్రసన్నం చేసుకుంటే వాటిని తప్పించుకోవచ్చు. ఇక 3వ ప్రాకారం రుద్రభైరవ ప్రాకారం. ఇది గర్భగుడికి ప్రవేశ ద్వారం. దీనికి పెద్ద ద్వారబంధం తాళం కప్ప ఉంటుంది. తాళం చెవి మాత్రం నాగలోకంలో నాగరాజు వద్ద ఉంటుంది. ఆయన కరుణ సంపాదించి తాళం తెరవాలి. గర్భగుడిలోకి ప్రవేశిస్తే లోపల దేదీప్యమానంగా 7 వర్ణాలతో వెలిగిపోతున్న శివలింగం ఉంటుంది. బయటకు చెప్పకూడదు. సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. అలా ఈ ఆలయం మంత్ర యంత్ర తంత్ర రహస్య శక్తులతో పటిష్టంగా నిర్మితమైంది. ఇప్పుడు నీ కర్తవ్యం ఆ మణిని సంపాదించడం వరకే. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. జలజా, జలజా, రుద్ర, ఏంటండి ఇవి? నీకు నీ కొడుక్కి పెళ్లి బట్ట. రేపు ఉదయం పెళ్లి, రేపు రాత్రికి శోభనం. అదృష్టవంతుడివిరా. అత్తయ్య, కౌసల్య, రేపు పెళ్లి కదా, మీ ఇద్దరికి కొత్త బట్టలు తీసుకున్నాను. తీసుకోండి. భైరవి రుద్రాల పెళ్లి జరగటం మీకు ఇష్టం లేకపోయినా మీకు కూడా కొత్త బట్టలు తెచ్చాడు అంటే మా ఆయనది ఎంత మంచి మనసో అర్థం చేసుకో అమ్మా. మీకిష్టం లేదు కదా అని పెళ్లిలో పాత బట్టలు వేసుకుని ముష్టి వాళ్లలాగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఈ కొత్త బట్టలు కట్టుకొని నా కొడుకుని ఆశీర్వదించండి.
తీసుకోమ్మా. భైరవి, అమ్మ భైరవి. భైరవి, అమ్మా భైరవి, మీ మావయ్య నీకు పెళ్లి చీర తీసుకొచ్చాడమ్మా, వచ్చి తీసుకో. భైరవి, భైరవి రావడం లేదేంటి? లోపల ఏం చేస్తుంది? భైరవి పడుకుంది బాబాయ్. నాకివ్వండి బాబాయ్, లేచాక నేను ఇస్తాను. నన్నెళ్ళి తీసుకురమ్మంటారా అండి? ఉమ్. అర్జున్తో పెళ్ళంటే కలలకంటూ నిద్రపోతూ ఉంటుంది. నా కొడుకుతో పెళ్ళంటే టెన్షన్తో నిద్ర పట్టదు కదా. నిద్రపోవడం ఏంటి? భైరవి నిద్రపోతుంటే నీ మొహంలో టెన్షన్ కనిపిస్తుంది ఏంటి? అదేం లేదు బాబాయ్. భైరవి ఇంట్లో ఉందా లేదా? ఉంది. వెళ్ళి పిలుచుకురా. చెప్తున్నది నీకే, వెళ్ళి తీసుకురా. భైరవి ఇంట్లో లేదు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? చెప్పవే. దీని వాలకం చూస్తుంటే ఇది మా అమ్మ కలిసి ఈ పెళ్లి జరగకుండా భైరవిని ఎక్కడికో పంపించేశారనిపిస్తుంది. ఎక్కడికి పంపించావు అత్తయ్య? నేనెక్కడికి పంపించలేదు. మామూలుగా అడిగితే నిజం చెప్పరని మీకు తెలుసు కదండి. ఎక్కడికి వెళ్ళింది? నీకు మొగుడు లేడు, ఇప్పుడు కొడుకును కూడా లేకుండా చేసుకోవాలనుకుంటున్నావా? అలా బెదిరిస్తున్నావేంటయ్యా? మమ్మల్ని వదిలేసి భైరవి ఎక్కడికెళ్తుంది? తన గదిలో ఉండుంటుంది. ఉండు, నేనెళ్ళి తీసుకొస్తాను. భైరవి ఇంట్లో లేదు బామ్మ. గుడికి వెళ్ళింది. ఇంత రాత్రిపూట గుడికెళ్ళడమేంటే? శకుంతల పిన్ని గారికి ఆరోగ్యం బాలేదు కదా. పిన్నిని బతికించుకోవడానికి గుళ్ళో ఉన్న నాగమణి కోసం అర్జున్ వెళ్తున్నాడట. అర్జున్తో వెళ్తానని
భైరవి కూడా వెళ్ళింది బామ్మ. ఈ విషయం నాకెందుకు చెప్పలేదే? పెళ్లి పెట్టుకుని రాత్రులు బయటికి వెళ్ళడం తప్పు అని ఆపడం తెలీదా నీకు? ఈ ఆలయంలోకి ప్రవేశించడం నిషిద్ధమని తెలిసి కూడా ఎందుకు వస్తున్నారు? రాకూడదని తెలుసు, కానీ ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం రావాల్సి వచ్చింది. నాగవరంలో ఒక శివాలయం ఉంది. ఆ ఆలయంలో నాగమణి ఉంటుంది. ఆ నాగమణిని తీసుకొచ్చి మీ అమ్మగారి శిరస్సు మీద పెట్టాలి. అడుగు ముందుకు వేస్తే మీ ప్రాణాలు పోతాయి. మా హెచ్చరికని మీరు లక్ష్య పెట్టకపోతే నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని చంపాల్సి వస్తుంది. వెళ్ళిపోండి. అవరోధాలుంటాయని, నీ నాగులు అడ్డుగా ఉంటాయని తెలిసే వచ్చాను. గుడిలోకి ప్రవేశించాలనుకోవడం
దుస్సాహసం. ఆ నాగమణిని తీసుకురావడం అనేది అసాధ్యం. ఆలయంలో ఉన్న నాగమణి దగ్గరకు చేరుకునేలోగా నాగులు నిన్ను అడ్డుకుని కాటేస్తాయి. ప్రాణాలకు తెగించి వచ్చాను. మీరు నన్ను ఆపలేరు. ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నాగులు నిన్ను ఏమీ చెయ్యలేవు. తీసుకో. ఏ కారణం చేతనైనా నువ్వీ దండాన్ని దూరం చేసుకున్నావో నువ్వా నాగుల కాటుకి బలి కావలసి వస్తుంది. భైరవి, జాగ్రత్తగా. అర్జున్, నువ్వు వెళ్ళి ఆ మంత్రదండం తీసుకో. వెళ్ళు. అర్జున్, 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 అర్జున్. అర్జున్, అర్జున్. భైరవి, నా చేయి పట్టుకో అర్జున్.
అర్జున్ అర్జున్ చాలా లోతున్నట్టుంది అర్జున్ చెయ్యవు అర్జున్ అర్జున్ చెయ్యి పట్టుకో అర్జున్ 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 ఇది పట్టుకో అర్జున్ ఇది పట్టుకో పట్టుకో గట్టిగా పట్టుకో అర్జున్ అర్జున్